ముడి చమురు ధరలు బగ్గుమన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్దంలోకి అమెరికా అడుగుపెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఒక దశలో 5 నెలల గరిష్టాన్ని చమురు ధరలు తాకాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైన తీవ్రంగానే పడింది. నేటి ట్రేడింగ్ లో చమురు ధరలు 2% పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7% పెరిగి $79.12 చేరింది. అటు యుఎస్ క్రూడ్ బ్యారెల్ ధర 2.8% ఎగబాకి $75.98 చేరింది. ఇక ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నిక్కీ 0.6%, దక్షిణ కొరియా కోస్పీ 1.4%, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచీ 0.7% మేర కుంగాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపైన పడింది. సెన్సెక్స్ 700 పాయింట్లు, నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.1% తగ్గి $3,363 ఉంది. అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులు చేయడంతో హర్ముజ్ జల మార్గాన్ని మూసివేయాలని ఇరాన్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిణామాలు భారత్కు ఇబ్బందికరమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాక్, జోర్దాన్, లెబనాన్, సిరియా, యోమెన్ సహా పశ్చిమాసియా దేశాలతో భారత్ నిర్వహిస్తున్న వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని అంటున్నారు. ముడి చమురు ధరలు బగ్గుమన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్దంలోకి అమెరికా అడుగుపెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఒక దశలో 5 నెలల గరిష్టాన్ని చమురు ధరలు తాకాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైన తీవ్రంగానే పడింది. నేటి ట్రేడింగ్ లో చమురు ధరలు 2% పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7% పెరిగి $79.12 చేరింది. అటు యుఎస్ క్రూడ్ బ్యారెల్ ధర 2.8% ఎగబాకి $75.98 చేరింది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ మనిషా. ఓవరాల్ గా మార్కెట్లు ఈ రోజు వీక్ స్టార్టింగ్ డే అయితే నేటివ్లోనే మార్కెట్ స్టార్ట్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే యుద్ధం యొక్క ఎఫెక్ట్ బాగా కనిపించిందని చెప్పాలి. యుద్ధం ఎఫెక్ట్ వల్ల ఏమైందంటే చమురు ధరలు అయితే 2 నుంచి 3% అయితే పెరగడం జరిగింది. సో దాని వల్ల ఓవరాల్ గా అన్ని సెక్టర్ల పైన ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడింది. యుద్ధం రాను తీవ్రంగా మారడంతో మరీ అంటే వివిధ గ్లోబల్ క్యూస్ కూడా అంత కరెక్ట్ గా లేకపోవడం, ఇండియన్ మార్కెట్లు కూడా గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు నెగిటివ్ లోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి 600 పాయింట్ల మైనస్ లో ఉండి 81,738 దగ్గర ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. నిఫ్టీ వచ్చేసి 190 పాయింట్లు డౌన్ అయిపోయి 24,912 దగ్గర అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది. 25,000 మార్క్ దిగువన అయితే చేరడం జరిగింది. అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కూడా 300 పాయింట్లు పడిపోవడం జరిగింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకున్నా ఇంచుమించు 0.5% అయితే పడిపోవడం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా యుఎస్ మార్కెట్లు కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవ్వడం అండ్ ఏషియన్ స్పెసిఫిక్ మార్కెట్లు కూడా అంత ఆశాజనకంగా లేకపోవడం అనేది స్టాక్ మార్కెట్ అయితే బాగా ఎఫెక్ట్ అని చెప్పాలి. అండ్ గోల్డ్ చూసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రజెంట్ ఔన్స్ వచ్చేసి 3,349 దగ్గర ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 86.84 దగ్గర ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్ గా మార్కెట్లు చూసుకుంటే అయితే మాత్రం చాలా అంటే బాగా వీక్ గా కనిపించినాయి. ముఖ్యంగా లోకల్ వైజ్ క్యూస్ బాగానే ఉన్నా గ్లోబల్ వైజ్ క్యూస్ మాత్రం మార్కెట్ కి ఏ విధంగా అనుకూలించకపోవడం అనేది చెప్పుకోదగ్గ విషయం చెప్పాలి. అండ్ అక్కడ చమురు ధరలు పెరగడానికి మెయిన్ కారణం చూసుకుంటే అక్కడ చమురు వాణిజ్యానికి కీలకమైన హార్మోజ్ జలసంధిని మరికొన్ని గంటల్లోనే మూసివేయబోతున్నట్లయితే ఇరాన్ IRGC నేవీ కమాండర్ వెల్లడించడం జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 20%, ఇండియాకు వచ్చే చమురులో 40% దీని ద్వారానే రవాణా అవుతుంది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ కి $120 నుంచి $150 వరకు పెరగొచ్చని ఒక అంచనా వేస్తున్నారు. ఫలితంగా పెట్రోల్ ధరపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో పెట్రోల్ ధరలు పెరిగితే ఆటోమేటిక్ గా రవాణాకు సంబంధించిన అన్ని సెక్టార్లు అండ్ చమురుకు సంబంధించిన అన్ని సెక్టార్లు అయితే బాగా ఎఫెక్ట్ పడడం జరుగుతుంది. ఇరాన్ లోని 3 న్యూక్లియర్ సైట్లు తాము దాడి చేసినట్లు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం, పార్డో, నాటాంజ్, ఇన్హాస్ అనే అణు కేంద్రాలపై అయితే బాంబుల వర్షం కురిపించినట్లయితే అక్కడ సంబంధించిన అమెరికన్ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ప్రపంచంలో మరే దేశం సైన్యం కూడా ఇలా చేయగలిగేది లేదని ట్రంప్ అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మళ్ళీ లాస్ట్ కు శాంతి కోసం అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. ఓవరాల్ గా ట్రంప్ చేసే అంటే ఇది ట్రంప్ ఆడిస్తున్న మొత్తం గేమ్ అనేసి చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అదే విధంగా ఇరాన్ తనకు లొంగపోవడంతో ఈ విధమైన చర్యలు చేపడుతున్నారని రష్యా దేశాలు, వివిధ దేశాలు అయితే వెల్లడిస్తున్నారు. కొంతమంది వెల్లడించకపోయినా అంటే అగ్రరాజ్యం కాబట్టి వారితో ట్రంప్ కు ఆపోజిట్ గా అయితే ఎవరు చెప్పడం లేదు ప్రజెంట్ అయితే. ఓవరాల్ గా ఇజ్రాయెల్ తగ్గడం లేదు, ఇరాన్ కూడా తగ్గడం లేదు. మార్కెట్లు అయితే చూసుకుంటే బాగా నెగటివ్ లోనే ఉన్నాయి. ఒకానొక స్టేజ్ లో 700 కూడా దాటేసి 700 మైనస్ 700కి అయితే మార్కెట్ వెళ్ళిపోవడం జరిగింది. ఓవరాల్ గా ప్రజెంట్ అన్ని సెక్టార్లు చూసుకున్నా నెగటివ్ లోనే ట్రేడ్ అవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే భారీగా నిఫ్టీ 50 కూడా చూసుకున్నా 200 పాయింట్లు ప్రజెంట్ అయితే పడిపోవడం జరిగింది. అన్ని సెక్టార్లు మాక్సిమం ఆటో సెక్టార్ అయితే అండ్ ఆటో, ఐటీ సెక్టార్ అండ్ పిఎస్యు బ్యాంక్ సెక్టార్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ నిఫ్టీ ఫార్మా కొంచెం తక్కువగా మైనస్ 64 పాయింట్లనే మైనస్ అయిపోవడం జరిగింది. ఫార్మా ఇండెక్స్ చూసుకుంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్ కూడా మైనస్ లో ఉండడం జరిగింది. ఒక మీడియాకు సంబంధించిన సెక్టార్లు తప్ప అన్ని సెక్టార్లు కూడా నెగిటివ్ లో ఉండడం జరిగింది. డిఫెన్స్ సంబంధించింది కూడా కొంచెం మూవ్మెంటం బాగా కనిపించిందని చెప్పాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఇంచుమించు 0.5% అయితే పడిపోవడం జరిగింది. ఓవరాల్ గా అయితే ప్రజెంట్ మార్కెట్ అంటే మార్కెట్ లో సెంటిమెంట్ అయితే బలపరచలేకపోయింది. మొత్తం యుద్ధం యొక్క కారణంతో మొత్తం ప్రజెంట్ గ్లోబల్ క్యూస్ మొత్తం కూడా కొంచెం నెగిటివ్ లోనే మార్కెట్లు కూడా నెగిటివ్ లోనే రన్ అవడం జరుగుతుంది. ఓవరాల్ గా ఇన్వెస్టర్లు అయితే ఎటువంటి నమ్మకం లేకపోవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాము అనుష. అయితే రవిప్రసాద్, బ్యారెల్ చమురు హార్మోజ్ జలసంధి నుంచి దిగుమతి అవుతుంది. ఇది మూసివేస్తే భారత్ చమురు ధరలపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? అంటే మనకు భారత్ కి ఎక్కువగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ముందే పసిగట్టిన ఇండియా అండ్ మోడీ ప్రభుత్వము రష్యాతో చమురు ఇంపోర్ట్ చేసుకోవడం అనేది మనకు అబ్జర్వ్ చేసినాము. దిగుమతులు అయితే రష్యాతో చమురు చేసుకుంటున్నాము. సో దాని పరంగా ఒక 20 to 30% అయితే రష్యా నుంచి చమురు నిల్వలు అయితే మనం తీసుకోవడం జరుగుతుంది. సో మనకు 3 నుంచి 4 నెలల వరకు అయితే ప్రజెంట్ యుద్ధం కంటిన్యూ అయినా ఎటువంటి ఇబ్బంది అయితే లేదని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వేళ కూడా ఇంకొక మనకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండమాన్ సముద్రంలో అయితే భారీగా చమురు గ్యాస్ నిక్షేపాలు అయితే దొరకడం, ఇది కూడా మనకు ప్లస్ అని చెప్పాలి. అండ్ ఓవరాల్ గా ప్రజెంట్ మన ఇండియా ఇన్వెస్టర్ల యొక్క భయాలతో మార్కెట్ అయితే కొంచెం కుదేలవ్వడం జరిగింది. కానీ ఓవరాల్ గా మనదైతే కొంచెం మిగతా దేశాలతో పోస్తే మన దేశం యొక్క మార్కెట్ క్రాష్ చూస్తే చాలా తక్కువ అనే చెప్పాలి. కొంచెం స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం దిశగా చర్యలు అయితే గత ఒక సంవత్సరం నుంచి అయితే కొనసాగించడం అండ్ స్లాబ్ అంటే ట్యాక్స్ స్లాబ్ తగ్గించడం అండ్ రేట్ కట్స్ కూడా మన మళ్ళీ 50 బేసిస్ లో తగ్గించడం, ఓవరాల్ గా 100 బేసిస్ల టార్గెట్ తోనైతే ముందుకెళ్తున్నారు. ఈ విధంగా కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఆటోమేటిక్ గా కంపెనీల యొక్క పెరుగుదల కూడా జరుగుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందనే దిశగా అయితే ప్రభుత్వం అడుగులు వేయడంతో మనకు సంబంధించిన స్టాక్ మార్కెట్ గానీ ఆర్థిక వ్యవస్థ గానీ కొంచెం స్ట్రాంగ్ గా ఉందని చెప్పాలి అనిష. రైట్ రవిప్రసాద్, థ్యాంక్ యూ.